అందరికీ నమస్కారం. ముందుగా ఓం గణేశాయ నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొందరు భావిస్తారు మహేశ్వరాది దేవతా గణాలకు గణపతి ప్రభువు అంటే సకల దేవతలకు అన్నమాట. అందుకే మనం తొలుత పూజించాలి గణపతి. వినాయక చవితి 2024 తేదీ శుభ ముహూర్తం పంచాంగం ప్రకారం ఈ 7/2024 తేదీ శుక్రవారం తెల్లవారుజాము 3:01 గంటలకు ప్రారంభమై శనివారం సాయంత్రం 5:37 గంటలతో ముగియనుంది. ఈ ప్రకారం వినాయక చవితిని సెప్టెంబర్ 7న జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. గంటల నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి 1:30-4 గంటల వరకు వినాయకుడి ఆరాధన. మధ్యాహ్నం 2:31 సమయంలో గణపతిని ఆరాధిస్తే శుభం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు. హిందువులకు తొలి పండుగ వినాయక చవితి. అందుకు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఆ స్వామిని పూజిస్తారు. వినాయక వ్రతం పూజా విధానం ఎలా ఉన్నారు? వినాయక చవితి రోజున ప్రాతః కాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత ఆమె డాక్టర్లు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించారు. తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి దీపారాధన చేసుకోవాలి. కావాల్సిన సామాగ్రి పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటి పండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, దూరం కుందులు, నెయ్యి, నూనె, వక్కలు, 21 రకాల పత్రిని నైవేద్యాలు వినాయకునికి. ఈ అనంత విశ్వంలో భూమి అంటే ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే నక్షత్రాలు కోటానుకోట్లు కనిపిస్తాయి. ఒక పాలసముద్రాన్ని తలపిస్తాయి. అందుకే వాటిని సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు. గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధన కనిపిస్తాయి. గణేశుని పూజలో ఈ 3 స్థితులకు ప్రతీకలని గమనించవచ్చు. ఈ భూమిని సూచించేందుకు పెంచేందుకు పత్రిని, ఆకాశాన్ని లయం సూచించేందుకు ఆ ఆరాధన. పత్తి, మొక్కజొన్న పొత్తులు, ఎలా కాయ, పండు, వీటన్నిటికీ పసుపు రాసుకుని బొట్టు పెట్టుకోవాలి. అలానే వాటిని కట్టడానికి ఆడుతూ ముడివేసుకుని వాటన్నిటిని మండపం మీద పాలవెల్లి కట్టుకోవాలి. ఇలాంటి తర్వాత ఏదైనా పోవాలి. ఇప్పుడు అరిటాకు మధ్యలో 35 విగ్రహం నిలుపుకోవాలి. వినాయక విగ్రహం మట్టి విగ్రహం అయితే చాలా మంచిది. ఎందుకంటే మనం ఎంతో ఆడంబరంగా ఆర్భాటంగా చేశామనేది ముఖ్యం కాదు, ఎంత ఏకాగ్రతతో ఎంత భక్తితో చేశామనేది ముఖ్యం కాదు. అందుకే మట్టి విగ్రహం తెచ్చి పర్యావరణాన్ని కాపాడుదాం. వినాయకుని విగ్రహానికి చక్కగా గంధము, కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన సమర్పించుకోవాలి. అలానే మీ దగ్గర లేకపోతే ఆ తర్వాత పిల్లల పుస్తకాలకు ఓన్ కానీ స్వస్తి, పసుపు, కుంకుమ, గంధం కలిపి వారిది పందుల పుస్తకాలు కూడా పెట్టుకోవాలి. ముఖ్యమైన పుస్తకాలు అనుకున్న ఏదైనా పెట్టుకోవచ్చు. ఆ పుస్తకాలను తప్పకుండా పెట్టుకోండి. ఒకవేళ వీలుంటే అన్ని పెట్టుకోవచ్చు. ఇలా వినాయక చవితి రోజు వినాయకుడు గుళ్ళో ఎటువంటి ఆటంకాలు కలగకుండా సాగిపోతుంటాయి. అలాగే వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. బొట్లు పెట్టుకుని పూజలో పెట్టుకోవాలి. వినాయకుడి పూజలో తప్పకుండా తీసుకోవాలి. పసుపుతో గణపతిని చేసుకుని పూజల పెట్టుకోవాలి. ఆ తర్వాత గణపతికి ధూప నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ తర్వాత పాత్రలతో వినాయకుడి పూజ చేసుకోవాలి. వినాయక చవితి పూజకు 21-23 పత్రం, మారేడు 456, బదరీ పత్రం, రేగు 7, అపామార్గ పత్రం, ఉత్తరేణి 8-9-10-11, విష్ణుక్రాంతపత్రం 12, దాడిమి పత్రం, దానిమ్మ 15, సింధువార పత్రం, వావిలి 16, జాజి పత్రం, ఇది సన్నజాజి 17, కమిటీ పత్రం, జమ్మి 19, అశ్వత్థ పత్రం, రావి 21. పత్రితో ఒక్క పత్రిని సమర్పిస్తూ ఉండాలి. పత్రితో వినాయకుడికి పూజ చేసుకోవాలని. అలా 21 పత్రి దొరకకపోతే కనీసం 11 రకాల ఉండేట్లు చూసుకోవాలి. ముఖ్యంగా వినాయక చవితి పిల్లలతో పూజ చేస్తే చాలా మంచిది. పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పువ్వులతో వినాయకుడికి పూజ చేసుకోవాలి. ఈ వినాయక చవితి రోజు తులసి దళాలతో కూడా వినాయకుని పూజ చేసుకుంటాము. సంవత్సరంలో ఒక్క వినాయక చవితి పూజ చేయకూడదు. అలానే ఏ పూజ చేసినా సరే మొదట పసుపు గణపతిని చేసుకుని ఆరాధిస్తారు. అలానే పూసుకుని సరిపడేంత పత్రి లేకపోతే పూలు, అక్షతలతో పూజ చేసుకోవచ్చు. బండి పత్రితో పూజ చేసిన తర్వాత కొన్ని అక్షతలు చేతిలో పట్టుకుని వ్రతకల్పం పుస్తకంలో వినాయక చవితి రోజు తప్పకుండా వినాల్సిన శివవాలి. వినాయక చవితి చంద్రుని చూసిన చదువుకుని ఉంటే లేదా కథ విని ఉంటే ఎటువంటి నీలాపనిందలు చదవడం పూర్తయిన తర్వాత మన చేతిలో ఉన్న అక్షింతలను కొన్ని దేవుడికి సమర్పించే మీద వేసుకోవాలి. ఆ తరువాత నైవేద్యం సమర్పించి గణపతికి ఇష్టమైన నైవేద్యం నియమ నిష్టలతో పూజించడం వల్ల కాదు, ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం వలన మనకి ఉంటాయి. గణపతి భోజన ప్రియుడు. ఉండ్రాళ్ళు, కుడుములు, జిల్లేడుకాయలు, పాలతాలికలు, చలివిడి, పులిహోర, పాయసం గణపతికి ఇష్టమైన నైవేద్యాలు. అందులో ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు అంటే మహా ఇష్టం. వినాయక చవితి నాడు ఆయనకు ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం వల్ల ఎంతో సంతోషించి ఆయురారోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాడు. తెలుసుకున్నారు కదా అని వినాయక చవితి రోజు వినాయకుని పూజ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.